మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని అందులో ఏ టాపిక్స్ నుంచి 1 or 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందో వాటిని ప్రతిరోజు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఇవాళ పేపర్ 3 ఇండియన్ ఎకనామీలో ఆర్థిక సంఘం గురించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. సో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే 10వ ఆర్థిక సంఘం చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం మనకి ఇప్పుడు అమలు కాబోయేది ఈ ఆర్థిక సంఘం. సో ఇందులో మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఈ టోటల్ మెంబర్స్ ఎందరు ఉంటారు ఇందులో అంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కింద మనం చూడాలి. ఫస్ట్ క్వశ్చన్ మనం మెంబర్స్ మీద, నెక్స్ట్ కార్యదర్శి గురించి, థర్డ్ ఆ మెంబర్స్ యొక్క ప్రొఫైల్ అంటే గతంలో వాళ్ళు ఏం చేశారు. సో ఈ 3. సో ఈ టాపిక్ నుంచి మనం ఓవరాల్గా మనం 3 పాయింట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ మెంబర్స్ ఎంతమంది, తర్వాత కార్యదర్శి, తర్వాత వాళ్ళ యొక్క గతంలో వాళ్ళ యొక్క ప్రొఫైల్. సో ఈ 3 మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సో సెకండ్ వచ్చేసి కమిషన్ పదవీ కాలం ఎంత. సో మనం ఇక్కడ ఈజీ ట్రిక్ ఏంటంటే మెంబర్స్ 5 ఉంటారు, పదవీ కాలం 5 years ఉంటుంది. సో మనం ఇలా చిన్న చిన్న షార్ట్కట్ టెక్నిక్స్ ద్వారా కూడా మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ప్రతి ఫైనాన్స్ కమిషన్కి ఒక కార్యదర్శి ఫిక్స్ ఉంటాడు. అంటే మనం 5/5 ఈ బైని 1 అనుకుందాం కార్యదర్శి. సో సింపుల్గా 5/5 గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ స్లైడ్స్కి వెళ్తే మనం ఈ ఒక ఫైనాన్స్ కమిషన్ని మనం ఆర్టికల్ 280 ద్వారా భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ యొక్క 16th ఫైనాన్స్ కమిషన్ వచ్చి మనకి April 1st, 2026 నుండి 5 ఏళ్ల వరకు అమల్లో ఉంటుంది. అంటే March 31st, 2031 వరకు అమల్లో ఉంటుంది. సో ఇటువంటి డేట్స్ కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి ఎగ్జామినర్ ఈ డేట్స్ని కూడా కన్సిడరేషన్ చేసి బిట్టు ప్రిపేర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఓవరాల్గా 16th ఫైనాన్స్ కమిషన్. సో ఒక్కోసారి మనం 15th ఫైనాన్స్ కమిషన్ మీద కూడా బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి మనం కొన్ని ఇంపార్టెంట్ 15th కమిషన్ గురించి కూడా చూడాలి. అందులో ముఖ్యమైనది 15th కమిషన్ ఏ నెలలో ఏర్పాటు చేశారంటే November 27, 2017లో. సో 15th కమిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2020 April 1వ తారీఖున ప్రారంభమైంది. సో మనకి 15th ఫైనాన్స్ కమిషన్లో 5 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ నేమ్స్ ఉన్నాయి. నందకిషోర్ సింగ్, అనూప్ సింగ్, అశోక్ లహరి, నారాయణ్ జూ, రమేష్ చంద్. అయితే 15th ఫైనాన్స్ కమిషన్లో ఒక వ్యక్తి రాజీనామా చేశారు. అతని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే 15th ఫైనాన్స్ కమిషన్లో ఉన్న వ్యక్తి 16th ఫైనాన్స్ కమిషన్లో ఉన్న పర్సన్, అదేవిధంగా రాజీనామా చేసిన పర్సన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటువంటి టాపిక్స్ని కూడా ఎగ్జామినర్ ఒక్కోసారి కన్సిడరేషన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి ఒకసారి చూద్దాం. సో ఓవరాల్గా 15th కమిషన్లో రాజీనామా చేసిన వ్యక్తి ఎవరంటే శక్తికాంత్ దాస్. ఇతడు RBI గవర్నర్గా పదవి పొందిన తర్వాత దీనికి రాజీనామా చేశారు. సో 15th ఫైనాన్స్ కమిషన్లో ఉండి 16th ఫైనాన్స్ కమిషన్లో ఉన్న వ్యక్తి ఎవరు అంటే 2 కమిషన్లో ఉన్న వ్యక్తి ఎవరంటే అజయ్ నారాయణ్ జూ. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క పర్సన్ 2 కమిషన్లో ఉన్నాడు మెంబర్గా. అదేవిధంగా మనకి సెక్రటరీ వచ్చేసి 16th దానిలోట రిత్విక్, 15th దానిలో అరవింద్ మెహతా. సో ఇది చాలా ఇంపార్టెంట్. మెంబర్స్ని అడిగి కూడా మీరు మ్యాచింగ్ దానిలోట అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరు రాజీనామా చేశారని. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క టాపిక్ నుంచి మనం ఖచ్చితంగా రానున్న ఎకనామీ ఎగ్జామ్లో ఖచ్చితంగా మినిమం 1 మార్క్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎవరికైనా ఇది PDF కావాలనుకునే వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. ఇందులో ఇది ఏదైతే మీరు ఇప్పుడు చూసారో ఇది డైరెక్ట్ ఆ ఒక PDF గ్రూప్, ఆ గ్రూప్లో ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. థ్యాంక్స్.